నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పోయిన సంవత్సరం ఇదే రోజు మొత్తం నీటితో కూడా కలకలాడేటువంటి నాగార్జున సాగర్ ఈ రోజు మాత్రము వెలవెలబోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇదే రోజు పోయిన సంవత్సరం కూడా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. దానికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఆ పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వీక్షించినటువంటి పరిస్థితి. కానీ మరొక 3 అడుగుల వరకు కూడా నీటి మట్టం మట్టుగడిపోతే మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పైన ఎగువ రాష్ట్రాల్లో కూడా సరైన వర్షాలు లేకపోవడం, వరదలు రాకపోవడంతో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం ఇప్పటి వరకు కూడా నీటి రాక మాత్రము రాని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే పోయిన సంవత్సరము ఆ నీటిని విడుదల చేశారు దానికి సంబంధించిన అధికారులు. కానీ ఇప్పటి మాత్రము నాగార్జున సాగర్ మాత్రం ప్రాజెక్టు వెలబెలబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని కింద ఉన్నటువంటి లక్షల ఎకరాలు సాగు చేసుకునే రైతన్నలు మాత్రం వాటర్ నీళ్లు వస్తాయేమని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా వీరందరూ కూడా నార్మల్ పోసుకొని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయి, నీళ్లు వదులుతారేమో వ్యవసాయం చేసుకుందాం కూడా ఇక్కడ సంబంధించిన రైతన్నలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బోర్ల కింద ఉన్న వాళ్ళు మాత్రము బోర్లు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇంకా నాగార్జున సాగర్ నుంచి కాల్వ ద్వారా వాటర్ వస్తాయని కూడా 1000 కళ్ళతో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పోయిన సంవత్సరం ఇదే రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రము జన సందడితో కూడా ఆహ్లాదకరంగా ఒక పండుగ వాతావరణంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం ఈ రోజు మాత్రం చాలా విలబిలబోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 590 నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం దానికి సంబంధించిన నీటి నిల్వ 590 అడుగులు కాగా ప్రస్తుతం మాత్రం 5 ఉన్నట్టు పరిస్థితి. మరొక 2-3 అడుగులు వాటర్ మాత్రం తగ్గితే మాత్రం పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. తాగునీటికి కూడా ఈసారి కటకటాలు తప్పని పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ నిన్న మొన్నటి నుంచి మనం పైన చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఆల్మట్టి అదేవిధంగా జూరాలలో కూడా అక్కడ ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా కూడా అక్కడ సంబంధించిన ఆల్మట్టి ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. అక్కడ నుంచి జూరాల కూడా వాటర్ వస్తున్నాయని కూడా సమాచారం. మొత్తం కూడా ఇటు ఆల్మట్టి నుంచి జూరాలకు సంబంధించి ఇవన్నీ మళ్ళీ శ్రీశైలం రావాలి. శ్రీశైలం వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిన తర్వాతనే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పై రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఆగిపోతే మాత్రం మొత్తం ఈ సంవత్సరం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వాటర్ వచ్చే మాత్రం కష్టతరంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎలినో ప్రభావం వల్ల కూడా ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఎలినో ప్రభావం వల్ల వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం చెప్తున్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాటర్ని వృధాగా వాడుకోవద్దు, ఏదైనా కూడా నీటి అవసరాల కొరకే తాగునీటి వరకే వాడుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా కూడా వ్యవసాయానికి సంబంధించి వరి పంట కాకుండా వివిధ ఆరుదారి పంటలు మెట్టపైర్లు వేసుకోవాలని కూడా సూచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా రైతన్నలు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుంది, ఎప్పుడు గేట్లు వదులుతారు, ఎప్పుడు కిందికి వాటర్ వస్తాయి, ఎప్పుడు వ్యవసాయం చేసుకుందాం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒక రైతన్నలే కాదు మొత్తం వచ్చిన పర్యాటక కేంద్రం అయినటువంటి నాగార్జున సాగర్ పర్యాటకులు కూడా 1000 కళ్ళతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోయిన సంవత్సరం అప్పటికే జూలై నెలలోనే ఆ పర్యాటకుల తాకిడి ఎక్కువైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్టు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు వస్తున్నా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడం, మట్టు అడిగిపోవడంతో కూడా అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ జిల్లా.